హాయ్ ఫ్రెండ్స్, సాడ్ న్యూస్. నేను లెమన్ తీసుకుంటా అని చెప్పాను కదా, ఆ చెట్టు అంతా కొట్టేసేసి ఇక్కడ వేసేసాడు ఖర్చుల డబ్బా దగ్గర. చూడండి, అక్కడ కొట్టినప్పుడు కింద పడిన నిమ్మకాయలన్నీ తీసుకున్నాను. ఇన్ని నిమ్మకాయలు ఉన్నాయి, అనవసరంగా కొట్టేశారు. ఏం చెట్టుని కొట్టేశారని అడిగితే ఆ ఇంటికి రెంట్కి వచ్చారంట. ఆ రెంట్కి వచ్చిన వాళ్ళకి ఇష్టం లేదంట, కొట్టేమన్నాడంట. ఎదవలు ఎవరో అనవసరంగా నిమ్మకాయ చెట్టు అంతా పోయింది. వాళ్ళకి నష్టం లేదు, నాకు నష్టం. నేను రోజుకి 2-3 నిమ్మకాయలు కోసుకొని నిమ్మకాయ రసం చేసుకొని తాగుతున్నా. ఇప్పుడు ఇన్ని నిమ్మకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఏం చేయాలి వీటిని? నిమ్మకాయ పచ్చడి పెట్టడం కూడా రాదు నాకు. సరే, యూట్యూబ్లో చూసి పెడదామన్నా, వాటికి కావాల్సిన సామాన్లు లేవు. ఇంకా ఉన్నాయి, ఇందులో నిమ్మకాయలు చాలా ఉన్నాయి. చెట్టు అంతా అనవసరంగా కొట్టేసి వచ్చారు సచ్చిన వాళ్ళు. ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి, ముళ్ళు అంతా గుచ్చుకుపోతుంది. చూడండి, కోసం అంటే ఒక ముళ్ళు గుచ్చుకుపోయింది చేతిలో. కనిపిస్తుంది, ఆ ఎండలో ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఉంది. అనవసరంగా ఎంత బాధేస్తుంది నాకు. ఈరోజు ఊరికే ఇలా వచ్చాను చూద్దామని, నిమ్మకాయ చెట్టు కొట్టేస్తున్నాడు చచ్చినోడు. కోపం వచ్చింది చూస్తానే. అడిగేశాను, ఏం కొట్టేశారు అనవసరంగా చట్నీ అని. వాళ్ళకి ఇష్టం లేదంట, ఎవడో వస్తున్నారంట రెంట్కి, కొట్టేమన్నారు అని చెప్పాడు. చా చూడండి, ఇంకా నిమ్మకాయలు ఉన్నాయి, చాలా నిమ్మకాయలు ఉన్నాయి. సగం చెట్టు కొట్టారు, ఇంకా సగం చెట్టు ఉంది కొట్టడానికి. అది కూడా కొట్టేస్తారంట. సాడ్ న్యూస్ టుడే.